సినిమా అంటే ఎంటర్టైన్మెంట్ని సెల్ చేస్తారు. కానీ రాజమౌళి గారు ఒక కేటగిరీని సెల్ చేస్తారు. వారణాసితో యాక్షన్, ఫ్యాంటసీ, మైథాలజీ లాంటివి ఒకటే షెల్ఫ్లో ఉండకుండా ఆయన కంప్లీట్లీ కొత్త కేటగిరీ క్రియేట్ చేశాడు. ఇండియన్ మిత్ ప్లస్ గ్లోబల్ సైఫై కేటగిరీ క్రియేట్ చేసిన వాదు కేటగిరీ కింగ్ అవుతాడు. సింపుల్ స్ట్రాటజీ. వారణాసి అనే పేరు కూడా ప్యూర్ స్ట్రాటజీ. ఇది సిటీ పేరు కాదు, ఒక కల్చరల్ కోడ్. సెంచురీస్ ఆఫ్ మీనింగ్, ఏన్షియంట్, స్పిరిచువల్, మిస్టికల్, పవర్ఫుల్. బ్రాండ్స్ దీనికోసం కరోడ్ స్పెండ్ చేస్తాయి, బట్ రాజమౌళి గారికి అవర్స్ ఆఫ్ థాట్స్ అండ్ క్రియేటివిటీతో పని అయిపోతుంది. తర్వాత సింబల్ ఇంజనీరింగ్. మహేష్ బాబు వైట్ బుల్ మీద ట్రైడెంట్తో బ్యాక్డ్రాప్లో టైమ్ షిఫ్ట్ హింట్స్. ఇది ర్యాండమ్ పోస్టర్ కాదు, మెమరీ యాంకర్. నైకీకి స్వూష్, టెస్లాకి టీ, యాపిల్కి బిట్ అండ్ యాపిల్. వారణాసికి మిథిక్ సింబల్స్తో ఐడెంటిటీ ఇమ్మీడియట్గా ట్రిగర్ అవుతుంది. రోలౌట్ అయిన ఫస్ట్ ఫ్రేమ్ నుంచి అన్ని ప్రీమియం, ఐమాక్స్, గ్లోబల్ విజువల్స్, మ్యాసివ్ లాంచ్ ఈవెంట్. ఇవి సినిమా ప్రమోషన్ కావు, ఒక ఎక్స్పీరియన్స్ని బిల్డ్ చేస్తాయి. ప్రీమియంగా పొజిషన్ క్రియేట్ చేశాక ఎక్స్ప్లెనేషన్ అవసరం లేదు. పీపుల్ స్కేల్ అనేది అజ్యూమ్ చేసుకుంటారు. నెరేటివ్ కంట్రోల్ కూడా పర్ఫెక్ట్. ఒకేసారి అన్ని రివీల్ చేయదు. ఒక ఐడియా, ఒక సింబల్, ఒక హింట్. కంట్రోల్డ్ క్యూరియాసిటీ అనే స్ట్రాంగెస్ట్ మార్కెటింగ్ ఫ్యూయల్. ఆడియన్స్ ఆల్వేస్ ఇంకా ఏమేమున్నాయి అని లీన్ క్యూరియస్గా ఉంటారు. స్ట్రాటజీ లెసన్ సింపుల్. నీకు కంపేర్ చేయడానికి ఎవరు లేకుండా ఒక కేటగిరీ క్రియేట్ చేయ. మీ బ్రాండ్కి గుర్తు చూపే సింబల్ ఉండాలి. పర్లో ఇమోషనల్ మెమరీ ఉండాలి. ప్రీమియంగా పొజిషన్ చేయాలి. నెరేటివ్ని స్ట్రిక్ట్గా కంట్రోల్లో పెట్టాలి. బ్రాండ్స్ ప్రమోషన్స్తో ఐకానిక్ అవ్వవు, మీనింగ్తో అవుతాయి.